జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రా పరిమళ, కూర్చో కూర్చో కూర్చో. త్వరగా అదేదో ఇవ్వండి, అవతల నాకు చాలా పనులున్నాయి. ఇస్తాను పరిమళ. దానికన్నా ముందు మనం కొంచెం మాట్లాడుకోవాలి. దేని గురించి అయ్యగారు? పరిమళ, మనకి ఎలక్షన్లు అవి ఇవి ఎందుకు చెప్పు? మీ ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఉండమంటారా? సమాజానికి పట్టిన పాచిని కడగద్దా? పరిమళ, దానికి అప్పుడే తొందరే ఉంది. ఈసారికి మన శృతిని గెలవని, తర్వాత ఎలక్షన్లో నువ్వు నిలబడదు గాని తను తప్పుకుంటుంది. ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళండి మీ అమ్మ తోడు. అంటే పిలిచింది నన్ను తప్పుకోమని చెప్పడానికా? శృతి మన మనిషే కదా, తనతో పోటీ ఎందుకు అని. మన అనకండి అయ్యగారు. సరే, మా మనిషే. పోటీ నుంచి విత్డ్రా అయిపో పరిమళ. తనని ఇబ్బంది పెట్టద్దు. నీకు కావాలంటే, ఎంత కావాలంటే అంత డబ్బు నేనిస్తాను. డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదయ్య గారు. పోటీ చేస్తేరతా, ఎమ్మెల్యే అవుతా. పరిమళ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నా. ఆ శృతి చాలా డేంజరస్ మనిషి. నిన్నేమన్నా చేయొచ్చు. దాని పొందా, దానిలాంటోళ్ళు 100 మంది వచ్చినా నన్నేం చేయలేరు. నాకు పెద్ద అండే ఉంది. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. మీరు నా గురించి భయపడాల్సిన అవసరమేం లేదు. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదయ్య గారు. సరే పరిమళ, ఇంతకన్నా నేనేం చెప్పలేను. నీ ఇష్టం. జాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనండి. ఆలోచించు పరిమళ. అయ్యగారు, సరే, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కూర్చో. ఆహ్వానించండి. పరిమళ, రా తీసుకో. పరిమళ, మా ఇంటి పని మనిషివి అయినా మా ఇంటి ముత్తైదు అనుకొని ఇస్తున్నా. తీసుకో. పోటీ చేస్తావా ఏంటమ్మా? తప్పకుండా ప్రసక్తే లేదా? ఎప్పుడేం చేస్తావే? ఇంకా ఎలక్షన్ అయ్యేదాకా ఇది లెగదుగాక లెగదయ్యా. ఇదేస్తే లెగనుగాక లెగదు. పోటీ చేస్తావా? పోటీ. ఏమైందండి? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాను శృతి. 2 రోజుల వరకు లెగదుగా. నువ్వు హ్యాపీగా ప్రచారం చేసుకో. నీకు ఎదురే లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. దున్నపోతు గుర్తుకే మీ ఓటు. గెలిచేది శృతి అనే పరిమళ, నువ్వు కాదు. అన్నా, ఒక 50 టిఫిన్స్ పార్సల్ కావాలన్నా. చేసేద్దాం తమ్ముడు. ఓకే అన్న. బుజ్జమ్మ గారు, మా సినిమా ఆఫీస్లో మీ దగ్గర తప్ప ఇంకెక్కడా తేవద్దంటున్నారు. అన్నా, ఒక 60 టిఫిన్లు పార్సల్ చేయనా? అలాగే. ఇదిగోండమ్మా. అన్న, కొంచెం చట్నీ ఎక్కువ కట్టనా, మన దగ్గర చట్నీ బాగుంటది. అలాగే. యోయా, మనం ఆ పరిమళ కాడుండక మళ్ళీ మన అద్భుతమైన హోటల్కొచ్చి వాళ్ళ అమోఘమైన వ్యాపారాన్ని చూసి చచ్చిపోవాలనిపిస్తుంది అనుకోవడం అవసరమా చెప్పు? ఈ అమ్మ తోడు.
వస్తే పిచ్చి మొహమా, పరిమళ మన కస్టడీలోనే ఉంది కదా, ఎవరు చూస్తారు? ఇక్కడుండి చూస్తేనే కదా వాళ్ళని ఎక్కడ తొక్కచ్చో తెలిసేది. అమ్మో, ఏం తెలివయ్యనిది. మరి భూపతే చిక్కడు దొరకడు. దొరికిందే జనం, చిచ్చు పెట్టి రగిలిస్తా. ఇదే కార్ చిచ్చు అయిపోతుంది. ఆ. బుజ్జి పాప, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎవరిని నమ్మద్దన్నారా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటి మా బిగ్ ఫ్రెండ్ కి వైఫ్ ఉన్నారు వస్తున్నారని చెప్తారా? నేనేం నమ్మను. అయ్యో, ఆ విషయం కాదు బుజ్జి తల్లి. రా, ఇలా కూర్చో. నీకో విషయం చెప్తాను విను. మరి ఇంకేంటి? అదిగో నువ్వే చూడు, మీ అమ్మ మీ బిగ్ ఫ్రెండ్ ఎంత క్లోజ్గా, ఎంత పబ్లిక్గా అందరికీ కనిపిస్తున్నారు. చూసావా? ఇప్పటికే ఎవరికి వాళ్ళకి సంబంధం లేకున్నా కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారని నలుగురు నాలుగు రకాలుగా మా హోటల్ దగ్గరే చెవులు కొరుకుంటున్నారు బుజ్జి. చూడు, ఇలా కూడా కనపడితే తప్పుగా అనుకోరు. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనుకోరు, అందుకే ఒకే ఇంట్లో ఉంటున్నారు అనుకోరు. 10 మంది 10 రకాలుగా తప్పుగా అనుకొని ఊరంతా ప్రచారం చేయరు. చేయనివ్వండి, మీకేమైంది? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అసలు మీకేంటి? అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అది కాదు బుజ్జి తల్లి, మీ డాడీ ఎక్కడో ఉంటాడు. ఇక్కడ అరవింద్ ఇలా చేస్తుంటే నువ్వు చూస్తూ కూడా అడగవా? ఇదేమన్నా బాగుందో చెప్పు. ఇందులో ఏముందండి? నాకు లేని మీకెందుకు? తెగ ఫీల్ అయిపోతున్నారు. అంటే జనాలు అనుకుంటారని. చెప్పాగా, అనుకోనివ్వండి. వాళ్ళతో మాకేం పని లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం. నీకు అర్థం కావట్లేదురా, మీ అమ్మగారు కలెక్టరు, పేరు డ్యామేజ్ అయిపోతుంది. నిన్ను మీ ఫ్రెండ్స్ గేల్ చేస్తారు మా. నాకెందుకులే, చూసుకోమ్మా. చెప్పారుగా, నేను చెప్పాగా. ఇక మీ పని మీరు చూసుకోండి, నా దగ్గర ఏం చెప్పకండి, నేను వినను. బుజ్జి 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.